మన తండ్రిని దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి శుభదినం పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు ఉన్న వాక్య భాగం ద్వారా మాట్లాడి నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసిని, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క విశ్వాసిని ఆశీర్వదించాలని, దీవించాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశం మధ్యలోనే స్కిప్ చేసి విడిచిపెట్టేయకుండా దేవుడు పరిశుద్ధాత్మలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడన్న ఆయన యొక్క ప్రముఖమైన ఉద్దేశాన్ని గమనించి ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి తగిన రీతిగా ఆయన నామాన్ని ఘనపరచుకోవాలన్న ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ సందేశం ప్రారంభం నుండి ముగింపు వరకు కొంత సమయం ప్రత్యేకించుకొని ఏర్పరచుకొని ఆత్మీయ సందేశం ద్వారా దేవుడు సిద్ధపరిచిన రక్షణ అనుభవాన్ని పొందుకొని దేవుని నామాన్ని మహింపరచాలని వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక చివరి వరకు వినకుండా మధ్యలోనే విస్మరించినట్లయితే దేవుడు తను ప్రేమించే విశ్వాసుల విషయంలో సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు తప్పక కోల్పోతారని పరిశుద్ధాత్మ ద్వారా, దైవ దర్శనం ద్వారా మీ అందరికీ ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ ఆత్మీయ సందేశం విని విలువైన దైవాశీర్వాదాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ వాక్య భాగం ఈ విధంగా వ్రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో కలిగిన ప్రతి ఒక్కరూ పరిశీలన చేయవలసిందిగా కోరుతున్నాను. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడును. ఈ వాక్యం ఇంత పర్యంతం. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ వాక్య భాగం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే అవిశ్వాసులందరూ విధేయత చూపించకుండా దేవుని పరిశుద్ధ వాక్యం వినకుండా తప్పిపోయే ప్రజలందరూ ఎటువంటి ఘోరాతి ఘోరమైన నాశనం పొందుకోబోతున్నారో వారి జీవితంలో వారు చూడబోయేటువంటి, ఎదుర్కొనేటువంటి, అనుభవించేటువంటి దుష్పరిణామాలు కానీ దుష్ప్రభావాలు కానీ ఏ విధంగా ఉంటాయో ఆయన తెలియజేయాలని అనుకుంటున్నాడు. నిజమే. ఫలానా ఏదైనా సరే వ్యాధి సంభవించినప్పుడు కొన్నిసార్లు వ్యాక్సిన్స్ అనేవి శాస్త్రవేత్తల చేత కనిపెట్టడం జరుగుతుంది. ఈ వ్యాధి అనేది చాలా తీవ్రతరంగా ఉంది. ఇది వ్యాప్తి చెందితే చాలామంది ప్రజల జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి, చాలామంది మరణాలు పాలైపోతారు. కాబట్టి ఫలానా ఈ వ్యాక్సిన్ అందరూ కూడా వేయించుకోవాలి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అది వినకపోయినట్లయితే, ఆ వార్తని నిర్లక్ష్యం చేసినట్లయితే కనుక సమస్త లోకంలో వ్యాధి
చాలా తీవ్రతరంగా వ్యాప్తి చెంది మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అంటే ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం చేసిన ఒక అనౌన్స్మెంట్ వినకపోతేనే మరణం సంభవించేటువంటి ఒక నాశనం పొందుకుంటారు ప్రజలందరూ. మరి అలాంటిది మరణించిన తర్వాత కూడా ఒక నూతన జీవం దేవునిలో ఉంది. అది నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసకి భద్రపరచబడి ఉంది. పరలోకం చేరి దేవునితో పాటు శాశ్వతంగా ఆనందిస్తూ అసలు దుఃఖము, ఏడుపు, రోదన అనేదే లేకుండా నిత్యము ఆయన స్తుతిస్తూ ఆయన దగ్గరే ఉంటూ ఆయన్నే చూస్తూ ఆయన యొక్క ప్రభావ మహిమలో నిత్యము ఆశీర్వాదాలు పొందుకోవడమే ఉంటుంది తప్ప ఇంకా అసలు చావు అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, కష్టం అనేది ఉండదు. అది బ్రతికి ఉండగా ఎవరైతే ఆయన వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారం జీవిస్తారో వారికి మాత్రమే మరి యేసుక్రీస్తులో అటువంటి శాశ్వత రక్షణ పరలోకంలో మరి దాచబడి ఉంది. దాన్ని పొందుకోవాలంటే ఆయన వాక్యం వింటూ ఏ పాపము చేయకుండా జీవించాలి అని దేవుడు ప్రకటన చేస్తే, ఆ ప్రకటన మనం నిర్లక్ష్యం చేస్తే మరి మన ఆత్మ ఏమైపోతుంది, బ్రతికి ఉండగానే మన మీదకి వచ్చేటువంటి ఘోరమైన తీర్పులు, శిక్షలు ఏ విధంగా ఉంటాయి మరి అన్నది ఆలోచించాలని మరి ఈ వాక్య సందేశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మరి గొప్ప రక్షణ అని అంటున్నారు. ఈ గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతామో, ఎలా నువ్వు తప్పించుకుంటావు? తప్పించుకోవడం అంటే ఏంటి? ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఒక ఘోరమైన శిక్ష ఉంది, ఘోరమైన నాశనం ఉంది, ఘోరమైన మరణం ఉంది. నువ్వు ఆ మరణాన్ని ఎలా తప్పించుకుంటావు? దేవుని వాక్యం విని ఆశీర్వాదాలు పొందుకోవడం నువ్వు నేర్చుకోకపోతే, వాక్యం ద్వారా దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేకపోతే, మరి అదే వాక్యం ద్వారా యేసుక్రీస్తు సిలువలో దయచేసిన రక్షణ అనుభవం నీకు లేకపోతే మరి ఏ విధంగా పరలోకం చేరకుండా నీ ఆత్మ నశించిపోతుందో ఆలోచించాలని మరి ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. అది ఎందుకు గొప్ప రక్షణ అయింది అంటే, పరలోకంలో ఉన్న గొప్ప దేవుడు మనందరి కోసం ఏర్పరచబడినటువంటి ఒక మంచి ఆశీర్వాదం కనుక, ఆయన చూపించేటువంటి విలువైన ప్రేమ కనుక, ప్రేమిస్తున్నాడు కనుక మన ఆశీర్వాదాలు పొందుకోవాలి. చనిపోయిన తర్వాత మన ఆత్మ నశించిపోకుండా, నాశనం అయిపోకుండా మరి ఆయనతో పాటు ఒకనాడు నిత్యము జీవించాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టే ఆ గొప్ప ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టే ఆ రక్షణని చాలా గొప్పగా అనుగ్రహించడం జరిగింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియ కుమారుడు ఈ లోకంలోకి వచ్చి మరి సమస్త సుఖ సంతోషాల్ని పాపుల కోసం, వారి రక్షణ కోసం త్యాగం చేసి బ్రతుకున్నంత కాలం కూడా దేవుడు తెలియజేసిన ప్రతి ఒక్క మంచి మాట నిస్వార్థంగా ఇతరులు తప్పకుండా బాగుండాలి, వారి ఆశీర్వాదాలు పొందుకోవాలని వారిని ప్రేమిస్తూ ఆఖరికి తన ప్రాణాన్ని సిలువుపై త్యాగం చేసి సిలువులో బలి ఇచ్చి మరి తన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి తన సువార్త విని దేవుని నామానికి మహిమ వచ్చేటి రీతిగా మరి ప్రార్థించి ఆ యేసుక్రీస్తులో ఉంచబడిన ప్రతి ఒక్క ఆశీర్వాదం పొందుకొని నిర్ణయించుకుంటారో మరి అందరికీ కూడా సిలువలో ఈ గొప్ప రక్షణ ఉంది అని మరి దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పగా పరిశుద్ధంగా జీవించి అంత నిర్మలంగా పరిశుద్ధంగా తన ప్రాణాన్ని చాలా శ్రేష్టమైన రీతిగా, చాలా మేలుకరంగా మనకి తప్పక ఆశీర్వాదం వచ్చేటట్టు, అంటే మనం తప్పకుండా రక్షణ పొందుకునేటట్టు, మనం అవిధేయత కారణంగా పాప మూలాన వచ్చేటువంటి నాశనం తప్పకుండా తప్పించుకునేటట్టు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో పరిశుద్ధంగా మరి ఆ రక్షణ మనకి ఇవ్వడం కోసం ఆ రక్షణ సువార్త ప్రకటన చేసి దాని కొరకు ఎంతో గొప్పగా తన ప్రాణాన్ని మరి
పరమ తండ్రిని యెహోవా దేవునికి బలిగా అప్పగించుకోవడం జరిగింది. అందుకే ఇది అంత గొప్ప రక్షణ అయింది. అంటే మన గొప్ప ప్రభువు మనల్ని చాలా గొప్పగా ప్రేమించడం మూలన మనకి దయచేసినటువంటి రక్షణ అనేది అంత గొప్ప విలువ కలిగి ఉంది అని అర్థం. నిజమే. మరి ఆనాడు పూర్వకాలంలో అంటే మన పితరులు ఉండేటువంటి పాత నిబంధన కాలంలో ఆ పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు ఏ మంచి మాటలు చెప్తే తన నుండి ఆశీర్వాదాలు పొందుకుంటారో ప్రజలకి తెలియజేస్తూ ఉండేవారు అనమాట. మరి ఆ మాటలు విన్న కొంతమంది ప్రజలు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండేవారు. నాశనము, మరణము, శిక్షలు తప్పించుకుంటూ ఉండేవారు. తర్వాతి కాలంలో కొంతమంది తన యొక్క పరిశుద్ధ దూతల్ని ఏర్పరచుకొని వారి ద్వారా శుభవర్తమానం తెలియజేయడం జరిగేది. అంటే తన యొక్క మంచి మాటలు తెలియజేసి ఆ మాటలు వింటే మీకు ఆశీర్వాదాలు ఉన్నాయి, తద్వారా నా నామము ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచబడి నాకు రావాల్సిన మహిమ వస్తుంది, నేనే నిజమైన దేవుడని, ఈ సంవత్సర సృష్టిని నేనే సృష్టించానని తెలుసుకుంటారు. తద్వారా ప్రభువుగా నన్ను స్తుతిస్తారు. నా మూలంగా మంచిగా జీవిస్తూ వారు ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని అనుభవిస్తారు, అభివృద్ధిని పొందుకుంటారు అని చెప్పి కొంతమంది పరిశుద్ధ దూతల్ని మరి ఆ మాటలు తెలియజేయడం కోసం ఆయన పంపిస్తూ ఉండేవారు. మరి ఆ పరమతండ్రిని యెహోవా దేవుడు చెప్పిన తను ఏర్పరచుకున్న అనేక మంది పరిశుద్ధ దూతలు తెలియజేసిన మరి వినిన ప్రతి ఒక్కరూ కూడా అప్పుడు ఆ పూర్వకాలంలో పాత నిబంధన కాలంలో సిద్ధపరిచిన రక్షణని అనుభవిస్తూ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉండేవారు. మరి వినిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క విధేయత చేత, క్రమశిక్షణ లేకపోవడం ద్వారా, నిర్లక్ష్య వైఖరి ఉండడం మూలాన, ఆ మాటలు పెడచెవిని పెట్టడం ద్వారా మరి అంతే రీతిగా చాలా గొప్ప శిక్షలు పొందుకుంటూ ఉండేవారు. అంటే ఒక్కసారిగా వారి మీదకి మరణం వచ్చేస్తూ ఉండేది. ఒక్కసారిగా ఏ జలప్రలయమో లేకపోతే చాలా ఘోరమైన తీవ్రతరమైన వ్యాధులు వ్యాప్తి చెందో మరి మనుషులు ప్రాణాలు కోల్పోతూ ఉండేవారు. ఎందుకంటే దేవుని మాట వినేవారు కాదు, ఆయనకి కోపాన్ని రేపుతూ ఉండేవారు. అంటే దేవుని మాటలు వినడం ద్వారా మీకు ఈ రక్షణ ఉంది, ఆ ఘోరమైన శిక్షలు తప్పించుకుంటారు అని వినకుండా, ఎంత చెప్పినా సరే ఆయన నమ్మకుండా మరి ఆయన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉండేవారు. అంటే తండ్రిగా ప్రభువుగా అంగీకరించేవారు కాదు కొంతమంది. మరి అలాంటి వారందరికీ కూడా అటువంటి ఘోరమైన శిక్షలు వచ్చేవి. మరి విశ్వాసం ఉంచిన వాళ్ళు అవిశ్వాసం చూపిస్తూ మరణం పొందుకునే నాశనం అయిపోయిన వాళ్ళు అనాది కాలంలోనే ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి నిర్లక్ష్యం చేత, అంటే తన వాక్యాన్ని తక్కువ చూపు చూసి అది ఏ విలువ లేనట్టుగా భావిస్తూ మరి ఎవరు కూడా మరణం పాలవకూడదు తాము చేసిన పాపం మూలంగా అని తనకున్న ఒక గొప్ప ప్రేమ మూలంగా మరి యేసుక్రీస్తులో తర్వాతి కాలంలో ఒక గొప్ప రక్షణని ఆయన ఏర్పరచడం జరిగింది. అంటే ఆయన తన ప్రియ కుమారుడినే స్వయంగా ఈ లోకంలోకి పంపించి ఆ విధమైనటువంటి ఘోరమైన పాపం వల్ల కలిగేటువంటి నాశనాన్ని మరి మరణాన్ని తప్పించుకొని ఆత్మ నిత్య జీవం పొందుకోవడానికి, పరలోకంలో చనిపోయిన తర్వాత విశ్వాసం ప్రతి ఒక్కరూ శాశ్వత ఆనందం పొందుకోవడానికి కారణంగా ఉండేటట్టు మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకంలోకి పంపించడం జరిగింది. ఆయన రక్షకుడిగా ఈ లోకంలోకి రావడం జరిగింది. అంటే ఇంతమంది మాటలు వినలేదు కదా, కనీసం నా ఏకైక కుమారుడు, నా సొంత కుమారుడు మాటలైనా సరే వింటారు, తద్వారా వారు పొందుకునే యొక్క నాశనం యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు, ఆ విధంగా పాపం మూలంలో వచ్చిన మరణం తప్పించుకుంటారు అని యేసుక్రీస్తుని పంపించి ఆ విధంగా మనల్ని ఇంకా ప్రేమించడం ప్రారంభించాడు. మరి ఆ విధంగా యేసుక్రీస్తులో సిద్ధపరిచినటువంటి పరమతండ్రి యొక్క రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే మనము శ్రేష్టమైన విలువైన ఆశీర్వాదాలు కోల్పోతాం. మన రక్షణకు కారణమయ్యేటువంటి దేవుని యొక్క నీతిని సంపాదించకుండా ఎన్నో ఆశీర్వాదాలని కోల్పోతాం, చాలా నష్టపోతాం. ప్రాణ నష్టమే కాదు,
ఈ లోకంలో ఘోరమైన శిక్షలే కాదు, చనిపోయిన తర్వాత పరలోకంలో ఉండేటువంటి నిత్య జీవాన్ని కోల్పోతాం. కాబట్టి తాను పంపించినటువంటి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మండి, నమ్మి రక్షణ పొందండి, ఘోరమైన శిక్ష అయినటువంటి నాశనం తప్పించుకోండి అని మరి ఆ గొప్ప ప్రభువు మనందరి కోసం తన న్యాయాన్ని ప్రకటన చేస్తూ వచ్చాడు. మరి న్యాయం తప్పిపోతూ జీవిస్తూ, అక్రమము చేస్తూ, మర్యాదగా వ్యవహరిస్తూ, క్రమశిక్షణ లేకుండా మరి అల్లరి చేస్తూ, అంటే జీవితం అల్లరి పాలయ్యేటట్టు జీవిస్తూ, సమస్త ప్రజలందరిలో కూడా ఆయన నామానికి అవమానం కలిగేటట్టు సరైన ప్రవర్తన లేక జీవిస్తూ, అంటే ఆయన వాక్యంలో ఉన్నటువంటి మంచి, నీతి, పరిశుద్ధత, యథార్థత, న్యాయము ఇవన్నీ కూడా పాటించకుండా ఆయన మాట నిర్లక్ష్యం చేసి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారన్న విషయాన్ని నమ్మకుండా మరి ఆ విధంగా తండ్రిని యెహోవా దేవుని తిరస్కరిస్తూ ఆయన పంపిన పరిశుద్ధ రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తుని తిరస్కరిస్తూ ఎవరైతే మరి నిర్లక్ష్య వైఖరి చూపిస్తూ ఉంటారో, విశ్వాసం ఉంచకుండా అవిధేయత చూపిస్తూ ఉంటారో, అపరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో, అపనమ్మకంతో జీవిస్తూ ఉంటారో, కష్టాల్లో బాధల్లో ఆయనకి ప్రార్థన చేసుకోకుండా ఉంటారో, మరి కష్టమైన బాధైనా ఇంకా సరే ఆయన్ని నమ్ముతూ ఇంకా ఆయన నామాన్ని స్తుతించకుండా ఉంటారో, వీళ్ళందరి మీదకి కూడా మరి ఒక శిక్ష ఉంది. వారు పొందుకునే ఆశీర్వాదాలు పొందుకోకుండా పోతారు. ఈ లోకంలో ఉండగానే ఆ శిక్షను అనుభవిస్తారు. మరి ఈ లోకంలో ఉండగానే అటువంటి దుష్ప్రవర్తన మూలంగా శిక్షను అనుభవిస్తూ ఉన్నట్లయితే ఇంకా చనిపోయిన తర్వాత పరలోకం చేరకుండా ఈ లోకంలోనే ఉండిపోయి మరి ఘోరమైన నరకాగ్నిలో పడిపోయి ఆత్మలు ఎలా మలమల మాడిపోతాయో మరి తెలుసుకోవాలని అటువంటి ఘోర దుష్ప్రభావం నుంచి ఆయన మాట వినకపోతే ఎలా తప్పించుకుంటారు అని మనం ప్రశ్నిస్తూనే మరి గొప్ప నిర్లక్ష్యం చేయకండి, ఆయనందే విశ్వాసం ఉంచి ఆ రక్షణ అనుభవం కలిగి ఉండండి అని ఈ వాక్య సందేశం ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే ఆయన ద్వారా శక్తిని అనుభవించాలి, ఆ విధంగా ఆయన ప్రేమని సంపాదించుకోవాలి. ఆయన తెలియజేసిన వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి మనం కూడా కలిగి ఉండి తద్వారా కష్టాల్లో, బాధల్లో పాపం చేయకుండా ఉండడానికి కావలసిన పరిశుద్ధత, యథార్థత కలిగి ఉండడానికి ఆయన ఏ విధంగా స్తుతిస్తే ఇంకా ఆశీర్వాదాలు పొందుకుంటామో, ఇతరుల రక్షణకి ఉపయోగపడతామో, ఇలా ఒక్కటని కాదు అనేకమైన విషయాల్లో తన యొక్క న్యాయంలో ఉన్న ప్రతి ఒక్క మంచి శ్రేష్టమైన జ్ఞానాన్ని వింటూ ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నటువంటి రక్షణ కూడా మనం అనుభవిస్తూ ఉండడానికి మరి దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన తెలియజేసిన ప్రతి మాట మనం వింటూ ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటూ దేవుని నామాన్ని మహింపరచాలని మరి ఆయన ఇందు నిమిత్తం కోరుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాల్సిన వారమైనాము. అంటే యేసుక్రీస్తు బోధని త్రోసిపుచ్చవద్దు, తండ్రి అయిన యెహోవా దేవుని నమ్మి ప్రార్థన చేసుకుంటూ నా యందు కూడా విశ్వాసం ఉంచి ఇకనైనా నువ్వు పాపం చేయకుండా జీవించండి, పాపం మూలన వచ్చినటువంటి మరణాన్ని తప్పించుకోండి, ఇకనైనా బ్రతుకుల్ని మార్చుకోండి. మీరు నమ్మి విశ్వసించినట్లయితే దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తమ హృదయాల్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించుకున్నట్లయితే కనుక
ఇకనైనా నువ్వు కీడు అనుభవించకుండా మరి మేలుకరమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. మంచి ప్రవర్తన, మంచి నీతి కలిగి ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా పాపానికి క్షమాపణ కలిగి దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకొని ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని, ప్రేమని అనుభవిస్తారు. లోక నీతి కన్నా గొప్ప నీతి అయిన తన నీతి కలుగుతుంది. ఆయన ప్రేమ కలిగిన న్యాయం పొందుకుంటారు అని ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసులకే కాకుండా మరి క్రైస్తవుల కాని వారికి కూడా మరి నిజ దేవుడైన, నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్మండి, రక్షణని సంపూర్ణం చేసుకోండి అనే అన్యజనులకు కూడా దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ పిలుపుని, ఏర్పాటుని, ఆ నిశ్చయతని కోల్పోతే ఇహలోకంలో ఉన్న ఆశీర్వాదాలే కాకుండా పరలోకంలో ఉన్నటువంటి నీటి జీవాన్ని కూడా కోల్పోతారు అంటూ ఆయన మన కోసం ఎంతగానో ఒక తీవ్ర ఆవేదన హృదయ లోతుల్లో నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి ఈ విధమైనటువంటి రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి, ఆ రక్షణ చాలా గొప్పది అని తెలియచేయడానికి అనాది కాలం నుండి కూడా తను అనేకమైన అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తూనే వచ్చాడు. అంటే తీవ్రమైన రోగాల చేత బాధపడుతున్న వారికి ఆ జబ్బులు న్యాయం చేసి, ఒక అద్భుత కార్యం చేసి మరి ఆ రోగానికి స్వస్థతనిచ్చి బాగుపరుస్తూ వచ్చేవాడు. పరిశుద్ధ దూతల ద్వారా కూడా మరి గొప్ప అద్భుత కార్యాలు జరుగుతూ ఉండేవి. మరి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా గొప్ప శిలువ త్యాగమే జరిగింది. యేసుక్రీస్తు జీవిస్తున్న కాలంలో కూడా మరి అనేక మంది రోగాల్ని న్యాయం చేస్తూ వచ్చాడు. తండ్రి యొక్క మహా ప్రభావం చేత, ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసం ద్వారా ఇటువంటి గొప్ప ఆశీర్వాదాలు జనాలు పొందుకుంటారు. నమ్మితే ఇటువంటి రక్షణ మీకు ఉంది అని తెలియజేయడానికి, మరి ఆ నమ్మకమే ఇంకా పెరగడానికి అనేకమైన అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి తండ్రిని యెహోవా దేవుడు తన నామ మహిమ ప్రభావంలో చేయడం జరుగుతూ వచ్చేది. మరి కుంటివారు నడుస్తూ ఉండేవారు, చెవిటివారు వింటూ ఉండేవారు, గుడ్డివారు చూపు పొందుకొని చూస్తూ ఉండేవారు. మరి అంతకు మించినటువంటి ఆత్మీయ జ్ఞానం, అంటే దేవుని నీతిని తెలుసుకోలేనటువంటి, దేవుని రక్షణని నమ్మలేనటువంటి ఒక ఆత్మీయ అంధకారంలో నుంచి ఒక విడుదల అనేది మరి యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా వచ్చేది. అంటే మన ఆత్మీయ నేత్రాలు యేసుక్రీస్తు ప్రభులో విశ్వాసం ఉంచడం ద్వారా, మరి అని చెప్పిన మాటలు వినడం ద్వారా తెరవబడి మరి దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగేవారు. అంటే కొంతమంది దేవుని మాటలు అర్థం చేసుకోకపోయేవారు, అంటే దేవుని మాటలు అర్థమయ్యేవి కాదు. మరి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి అని చెప్పిన మాటలు వినడం ద్వారా ఆ విని అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి కావాల్సిన జ్ఞానాన్ని యేసుక్రీస్తు ద్వారా మరి దేవుడు ఇస్తూ, ఆ విధంగా సమస్త ప్రజలందరికీ కూడా ఒక రక్షణని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విధంగా యేసుక్రీస్తుని నమ్మి తండ్రిని యెహోవా దేవుని గౌరవించిన ప్రతి ఒక్కరికి కూడా నమ్ముతూ ఉన్నంత విశ్వాసం ద్వారానే, ఆ విశ్వాసం ఎంతవరకు ఉందో ఆ పరిమాణం చొప్పునే వారి యొక్క ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు మరి సంఖ్యలో విస్తరిస్తూ ఉండేవి. అంటే అన్ని ఎక్కువ గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వారి జీవితంలో సొంతం చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. అంటే మన విశ్వాసం కొంచెం అయితే, ఆ విశ్వాసం గొప్పగా లేకపోతే మనం ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతామని మరి వాక్యంలో ఉన్నటువంటి లోతైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదే లోతైన అవగాహన. ఈ విధమైన లోతైన అవగాహనే ప్రతి ఒక్కరూ కలిగి ఉండి ఆయనలో విలువైన ఆశీర్వాదాలు, చాలా ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మరి లోకరీతిగా కాకుండా పొందుకోవాలి. ఆశీర్వాదకరమైనటువంటి జ్ఞానమే మన జీవితంలో ఉండాలి తప్ప, మనల్ని నాశనపరిచేటువంటి జ్ఞానము, మనల్ని తప్పుద్రోవలో నడిపించి మరణానికి కారణమయ్యేటువంటి జ్ఞానము
లోకం యొక్క ఇతర అనవసరమైనటువంటి చెడ్డ విషయాలు, లేకపోతే మన సొంత జ్ఞానాన్ని నమ్ముకునే నేర్చుకునే సొంత నీతి, ఇవి కాకుండా తన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం మూలాన సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన మంచి జ్ఞానమే పొందుకోవాలనే ఉద్దేశంతో మరి యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణ చాలా గొప్పది. మీ సొంత జ్ఞానాల చేత ఇతరులు ఏవో చెప్పడం మూలాన, ఇతరులు ఏవో ఇవ్వడం మూలాన పొందుకునే వాటికన్నా నాలో పొందుకునేటువంటి రక్షణ చాలా గొప్పది. ఆ జ్ఞానం చాలా ఆశీర్వదకరమైంది, మేలుకరమైంది. సమస్త కీడులు కూడా మీకు ఏ నాశనం కలుగు చేయకుండా మరి ఇంకా ఆశీర్వాదమై పొందుకుంటారు అని తెలియజేస్తూ, మరి ఇటువంటి గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేయకుండా దేవుని నామాన్ని సరైన రీతిలో ఘనపరచాలి అన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఈనాటి ఆత్మీయ సందేశం ద్వారా నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసికి, ఇంకా విశ్వాసంలో ఉండకుండా అవిశ్వాసులుగానే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మరి వినని అవిశ్వాసులు కూడా, విధేయత లేని వారు కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాల్ని తాకి ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని తృణీకరించకుండా దేవుని వాక్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తు అనుగ్రహిస్తున్న ఈ రక్షణ అనుభవాన్ని స్వీకరిస్తూ ఇంకా ఎన్నో విలువైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రియ క్రీస్తేసు దాసురాలుగా కోరుకుంటున్నాను. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఆత్మీయ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశం మూలన దేవుడు అనుగ్రహించేటువంటి అనుదిన రక్షణ క్షేమాన్ని పొందుకుంటూ మేలుకరంగా తమ జీవితాలు జీవించాలని, దేవుని నామాన్ని సరైన రీతిలో ఘనపరిచి మంచి సాక్షులుగా ఈ లోకంలో మీరు ఉండాలని, విన్న ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మీ ఉద్దేశాల్ని మీ విలువైన కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ, మరి విన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశాల యొక్క ఆశీర్వాదాలు అనేక మందికి చేరే రీతిగా సబ్స్క్రైబ్ చేసి, ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించి ఈ దేవుని విలువైన సేవా పరిచర్యలో విలువైన పాత్రలుగా పనిచేస్తూ తీర్పు సమయంలో మీ అందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఒక విలువైన శ్రేష్టమైన అక్షయమైన బహుమానాన్ని సొంతం చేసుకోగలరని మరొకసారి సవినయంగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మేక్ అదర్ సబ్స్క్రైబ్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్, ఆత్మీయ సందేశాలు ఇన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. ఇట్లు ప్రియ క్రీస్తేసు దాసరాలు బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సండే సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. ఫోన్ నెంబర్ 9014340294. దేవుడు మిమ్ముని మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.